ఒకసారి ఒక అమ్మాయి 17 సంవత్సరాల వయసులో ఆ అమ్మాయి పేరు రోని. 1967లో సంఘటన జరిగింది. ఆమెకు ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో ఏం జరిగిందంటే ఈ ఎడమ చెయ్యి ఎడమ భాగం అంతా కూడా ఫ్రాక్చర్ అయింది. పూర్తిగా ఈ భాగం అంతా చచ్చుబడిపోయింది. ఆమె నడవలేని పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ కుర్చీలో, చక్రాల కుర్చీలో కూర్చొని అలా వెళ్తూ ఉండేది. జీవితంలో ఎంతో నిరాశకు గురైంది. ఎంతో భవిష్యత్తు ఉన్న అమ్మాయి 17 సంవత్సరాల చిన్న యుక్త వయసులోనే ఇలాంటి పరిస్థితి రావటం చాలా కృంగిపోయింది. దేవుని కూడా ప్రశ్నించింది, దేవా, నా జీవితంలో నువ్వెందుకు ఇలాంటి పరిస్థితి అనుమతించావని చెప్పి ఆ దేవుని అడిగింది. అయితే చివరికి దేవునికి తాను లోబరుచుకుంది. ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది, దేవుణ్ణి నమ్మింది, దేవుని యందు భయభక్తులు కలిగింది. ఎప్పుడైతే ఆమె జీవితం దేవునికి అప్పగించుకుందో దేవుడు ఆమె జీవితంలో కార్యం చేయటం మొదలుపెట్టాడు. తనకున్న నిరాశ నిస్పృహలు ఎంతకాలం బాధపడుతుంది? ఏదైనా సరే మనకు బాధ దుఃఖం ఉందనుకోండి, ఎంతకాలం బాధపడతాం? తను ధైర్యం తెచ్చుకుంది ప్రభువును బట్టి. తను ఏం చేసిందంటే, మరి తనకు చేతులు పనిచేయటం లేదు. ఈ 2 పళ్ళ మధ్యలో కుంచె పెట్టి ఆర్టిస్టులు గీయటం మొదలుపెట్టింది. ఆమె గీసిన బొమ్మలకు ఎంతో విలువ వచ్చింది. ఎంతో ప్రఖ్యాతి గల కళాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. తర్వాత అలాంటి మరి ఎవరైతే ఈ ఫిజికల్లీ డిజేబుల్డ్ ఉన్న పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేయటానికి ఆమె అడ్వకేట్, లాయర్గా చదువుకుంది. ఆమె ఒక న్యాయవాదిగా వారి తరపున వాదించేది. అలాంటి వాళ్ళు ఎంతోమంది శారీరకంగా కృంగిన వాళ్ళకి, మానసికంగా కృంగిన వాళ్ళకి సహాయం చేసేది. ఆమె రోని ఫ్రెండ్స్ అని ఒక మినిస్ట్రీ ఏర్పాటు చేసి ఎంతోమంది తనలాంటి వాళ్లకు సహాయం చేసింది. తనకు జీవితంలో కష్టం ఉంది, అనారోగ్యం ఉంది, ఎన్నో అనారోగ్య పోరాటాలు ఉన్నాయి. ఆమెకు క్యాన్సర్ వచ్చింది. అయినప్పటికీ సరే ఏ విషయంలో కృంగిపోలేదు. కానీ ప్రభువును బట్టి ఆనందించింది, ప్రభువును బట్టి సంతోషించింది. తన జీవితం ఎంత ఆనందం అంటే ఎప్పుడు కూడా సంతోషంగా, ఆనందంగా కనిపించేది. తన జీవితంలో ఎంతో విషాదం ఉంది. ఎంతోమంది ఆమె కుర్చీలో కూర్చొని, చక్రాల కుర్చీలో కూర్చొని పుల్పిటిగా మార్చుకొని సువార్త ప్రకటించేది. ఆనందంగా, సంతోషంగా ఏ విధంగా జీవించాలో తన అనుభవం ద్వారా నేర్పించేది. కాబట్టి మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఆనందంగా ఉండటం మనం నేర్చుకోవాలి. రోని జీవితం అనేకులకు ఆదర్శం. కొన్ని వేల మందిని ఆమె తీర్చిదిద్దింది. సంతోషం, ఆనందం అనే పాఠాలు ఆమె ఇతరులకు నేర్పింది. ఇక్కడ పౌలు 4వ వచనంలో అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఎలా ఆనందిస్తారు? ఎవరైనా ఆనందించవచ్చు, కానీ పౌలుకు మాత్రం ఆనందించే అవకాశం లేదు. ఎందుకు లేదంటే ఆయన రోమా చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఎలా ఉన్నాడు మీకు తెలుసా? ఆయన ఇట్లా నిలబడతాడు. ఈ చేతికి ఒక సంఖ్యలు ఉంటుంది, ఈ చేతికి ఒక సంఖ్యలు ఉంటుంది. ఈ సంఖ్యలు ఇంకొక సైనికుడు కట్టుకొని నిలబడతాడు, ఈ సంఖ్యలు ఇంకొక సైనికుడు కట్టుకొని నిలబడతాడు. ఇప్పుడు ఈయన నిలబడితే వాళ్ళు నిలబడతారు, ఈయన కూర్చుంటే వాళ్ళు కూర్చుంటారు, ఈయన పడుకుంటే వాళ్ళు పడుకుంటారు. సంఖ్యలతో బంధించబడ్డాడు. ఆయన సైనికులు ఉంటారు. అట్లా రోజుకు వాళ్ళు 6 గంటలు డ్యూటీ చేసేవాళ్ళు ఇద్దరు. ఈ 6 గంటలు అయిపోగానే మళ్ళీ ఏం చేసేవాళ్ళు? ఇంకొక ఇద్దరు వచ్చేవాళ్ళు, డ్యూటీ దిగేవాళ్ళు. వాళ్ళు సంఖ్యలు వేసుకునే వాళ్ళు, వీళ్ళు సంఖ్యలు వేసుకునే వాళ్ళు. మళ్ళీ ఒక 6 గంటలు డ్యూటీ చేయాలి. వాళ్ళు ఏం మాట్లాడరు, మౌనంగా ఉంటారు. పౌలు ప్రార్థన చేస్తే వినేవాళ్ళు. పౌలు ఎవరన్నా వచ్చి సువార్త చెప్తే ఆ సువార్త కూడా వాళ్ళు వినేవాళ్ళు, కానీ వాళ్ళు ఏం మాట్లాడరు. అట్లా రోజుకి ఎంతమంది చెప్పండి? రోజుకి ఎంతమంది డ్యూటీ మారేవాళ్ళు? 4 6 గంటలకు ఇద్దరండి. 24 గంటలకు ఎంతమంది? 8 మంది. 8 మంది, రోజుకి 8 మంది మారేవాళ్ళు. ఒక నెలకు ఎంతమంది మారేవాళ్ళు? ఒక 3 నెలలకు ఎంతమంది మారేవాళ్ళు? మొత్తం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ రోమా ఆ యొక్క చక్రవర్తి దగ్గర ఉన్న ప్రత్యేకమైన ఖైదీ. ఈ ప్రత్యేకమైన ఖైదీకి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్
దానికి ఏం పేరు పెట్టింది బైబిల్ అంటే ప్రేతోర్యమను సేన. ఏం సేన అది? ప్రేతోర్యం అనే సేన వచ్చి ఈయనకు కాపు కాసేవాళ్ళు. ఈయనకేమైనా హాని జరుగుద్దేమో అని చెప్పి సంఖ్యల్లో బంధించేవాళ్ళు. అలా సంఖ్యలలో ఉండేవాడు ఆనందంగా ఉంటాడా? మీరు చెప్పండి. ఇంత ఫ్రీగా మనం ఉన్నాం, ఏ జైలు లేదు, ఏ చెరసాలు లేదు, ఏ బంధకాలు లేవు. ఎంత చూడండి మాటలు. మొదటి అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన మొదటి అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమొకటికే సమకూడనని మీరు తెలుసుకున్న కోరుచున్నాను. ఏమిటట అంటే ఏం ప్రబలమైన ఆయనకి? సంఖ్యలు. ఈ ప్రబలమైన ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ దుఃఖాలు ఆయనకి ఎక్కువ రోజు రోజుకు ప్రబలం అవుతున్నాయి. దేనికోసం ఆయన ప్రబలం అవుతున్నాయంటే సువార్త మరి ఎక్కువగా అని ఎవరు తెలుసుకున్నారు? ఎవరు తెలుసుకున్నారో సంగతి? ఎలాగనగా నా బంధకములు అంటే ఇంగ్లీష్లో చైన్స్, సంఖ్యలు, నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. చూసారా? అప్పుడు ప్రేతోర్యమను సేనలో కొన్ని వందల మంది మారు మనసు పొందారు. ఎవరు మారు మనసు పొందారు? రోమన్ సైనికులు మారు మనసు పొందారు. ఎట్లా మారు మనసు పొందారు? పౌలు యొక్క ప్రార్థనలు వినేవారు. గంటల తరబడి మోకరించి ప్రార్థన చేసేవాడు. ఎవరైనా వస్తే సువార్త చెప్పేవాడు. పౌలు ప్రవర్తన, పౌలు ప్రార్థన, పౌలు సువార్త, పౌలు జీవితం ఎంతోమంది ప్రేతోర్యం అనే సైనికుల వారి జీవితాలు మార్చి ఇప్పుడు వాళ్ళకేం తెలిసిందంటే ఈ పౌలుకి ఈ సంఖ్యలు ఎందుకు వచ్చాయని ఎవరు అంటున్నారు? సాక్ష్యం ఇస్తున్నారు. ఆ సైనికులు చెప్తున్నారు సువార్త ఎక్కువ అవటం తప్ప ఈయన ఏ తప్పిదము చేయలేదు. కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయి? బాధలు ఎందుకు వస్తాయి? మళ్ళీ చంపడానికా? మనకు నష్టం చేయడానికా? కాదు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరగనని ఎరుగుదును. రోమా 8:28. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితురు కానీ నేటి దినము జరుగుతున్నట్లు దేవుడు ఆ కీడును మేలుగా మార్చిన. ఆదికాండం 50:20. చూసారా? మన జీవితంలో సంభవించేవి కొన్నిసార్లు మనకు అవి బాధలుగా అనిపిస్తాయి కానీ దానివల్ల మేలు. ఒకవేళ పౌలుకే కనుక చెరసాల్లో పౌలు వేయబడకపోతే, పౌలుకు సంఖ్యలో లేకపోతే మరి వందల మంది, పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో సైనికులు మార్చబడే వల్ల వారి ఆత్మలు ఇప్పుడు వాళ్ళు పరలోకంలో ఉన్నారు. అర్థమైందా? నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా సంఖ్యల్లో ఉండేవాడు ఎలా సంతోషంగా ఉంటాడు? ఇంకా అతను పక్కన పెట్టండి. ఆయనకున్న కష్టాల గురించి నేను మీకు చెప్తా. సంఘంలో గొడవలు, అదే ఫిలిప్పు 4వ అధ్యాయం 2వ వచనం. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువదేను సుంటకేను మతిమాలు కొనుచున్నాను. ఈ యువతకే సుంటకాయని స్త్రీలు, వీళ్ళు దేవుని పనిచేసే స్త్రీలు, వీళ్ళు దేవుని కొరకు ప్రయాసపడిన వాళ్ళు, సువార్త ప్రకటించిన వాళ్ళు, సహకారులు, వీళ్ళు జీవగ్రంథంలో వీరి పేరు రాయబడ్డాయి. ఫిలిప్పి సంఘంలో ఉన్న వాళ్ళు వీళ్ళు. అలాంటి వాళ్ళు గొడవ పడుతున్నారు. వాళ్ళకేక మనస్సు లేదు. ఇప్పుడు ఈయనకి నెమ్మది ఉంటుందా చెప్పండి? ఒక వ్యక్తి సంఘాన్ని స్థాపిస్తే ఆ సంఘంలో ఉన్న వ్యక్తులు గొడవ పడుతుంటే సంఘంలో నాయకునికి ఎలా నెమ్మది ఉంటుంది? ఫిలిప్పులో అట్లా ఉంటే రోమాల్లో కూడా నెమ్మది లేదు. రోమాల్లో కూడా గొడవలు. ఫిలిప్పులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకునేది. కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమతోడు చేయవలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు. ఎవరు వీళ్ళు? రోమాలో ఉన్న సహోదరులు. ఇందాక చదివిందేమో ఫిలిప్పులో సంఘంలో సహోదరుల మధ్యలో గొడవలు, ఇప్పుడేమో రోమాల్లో గొడవలు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు నెమ్మది ఎలా ఉంటుంది? మీరు ఆలోచించండి. ఇవన్నీ ఇట్లా కాకుండా ఆయన తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? నేను ఇంకొద్ది రోజుల్లో చనిపోతాను. నేను ఇంకొద్ది రోజుల్లో చనిపోయిన వాడు సంతోషంగా ఉంటాడా? ఇప్పుడు చెరసాల్లో వేశాడు ఒకరిని. చెరసాల్లో వేసిన తర్వాత ఒక నెల రోజులకు ఉరి తీస్తారు అనుకోండి. ఉరి తీసేవానికి ఆనందంగా బ్రతుకుతాడా? దుఃఖంగా, విచారంగా, ఎప్పుడు ఏమైతుందో టెన్షన్తో బతాడు. ఆయనకు అర్థమైంది. నీరో చక్రవర్తి
పౌలు కాలంలో చెరసాలు ఉన్నప్పుడు ఆ దేశానికి రోమా చక్రవర్తి ఎవరు నీరో చక్రవర్తి. నీరో చక్రవర్తి ఆర్డర్ వచ్చింది, కొన్ని దినాల్లో పౌలును రోమా చెరసాల అవతల ఆయనకు శిరచ్ఛేదనం చేస్తారు. ఏమంటాడు? మంచి పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీద నా కొరకు నీతి కిరీటము అయిపోయింది. ఆయనకు చనిపోతానని కూడా తెలిసింది. అందుకే పౌలు అంటాడు, మొదటి అధ్యాయం, నా మట్టుకైతే బ్రతుకుట 21 నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇన్ని కష్టాల మధ్యలో, ఇన్ని సమస్యల మధ్యలో, ఇంత టెన్షన్లో ఒక వ్యక్తి ఏ విధంగా ఆనందంగా ఉండగలడు? అలాంటి పరిస్థితిలో పౌలు రాస్తున్నాడు. 4వ అధ్యాయం 4వ వచనం నేను అనుకుంటాను, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. నేను అంటాను, పౌలా ఎట్లా ఆనందంగా ఉంటావయ్యా నువ్వు ఎట్లా ఆనందంగా, అది పడిపోకుండా చూసుకున్నావు, అది తగిలితే అది పడిపోద్దు. పౌలు, నువ్వు ఎట్లా ఆనందంగా ఉంటావు? ఒకవైపు చెరసాల సంఖ్యలు, ఒకవైపు నేను బంధించారు, ఒకవైపు గొడవలు గందరగోళాలు, ఇంకొక వైపు మరి చనిపోవటం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అంటాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. క్రైస్తవ జీవితంలో ఆనందించడం నేర్చుకోవాలి. ఈ ఆనందాన్ని దొంగిలించే ఒక దొంగ ఉంది. ఈ ఆనందాన్ని దొంగిలించే దొంగ ఉంది. ఏమిటి దొంగ? చింత, వర్రీ. ఏమిటిదంటే దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? వర్రీ అంటే గొంతు విసుకటం. గ్రీక్లో దీన్ని ఏమంటారు? యాంగ్జియస్ అంటారు. యాంగ్జియస్, కేరింగ్ కదా. అంటే చింత. ఈ చింత, వర్రీ అనేది మనకి ఏం చేస్తుందంటే తలనొప్పులు తెస్తుంది, ఈ మెడ నొప్పులు వస్తాయి. ఈ ఆందోళన వల్ల, చింత వల్ల, వర్రీ వల్ల మనకేమవుతుందంటే మానసిక సమస్యలే కాదు, శారీరక సమస్యలు వస్తాయి. అంత మాత్రమే కాదు, వెన్ను నొప్పి వస్తుంది, కడుపులో అల్సర్ వస్తుంది, బీపీలు, హార్ట్ అటాకాలు, వీటన్నిటికీ దేని వల్ల వస్తాయంటే ఆందోళన. మీరు ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు హౌ టు స్టాప్ వర్రింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అని డేల్ కార్నెగీ రాశాడు. ఎంత అద్భుతమైన పుస్తకం, మహాద్భుతమైన పుస్తకం అది. చదివాను నేను. హౌ టు స్టాప్ వర్రింగ్ అండ్ స్టార్ట్ లివింగ్. ఆయన క్రైస్తవుడే, గొప్పగా రాశాడు. అంటే వర్రీ అనేది మనకు ఎంత నష్టం చేస్తుంది, ఈ చింత అనేది ఎంత నష్టం చేస్తుంది. బైబిల్లో ఉంది, మీరు దేని గూర్చి చింతపడకుడి కానీ అన్ని విషయంలో మీ చింత యావత్తు ఆయన మీద. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం 7వ వచనం, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆయన నా మీద మీ చింత ఏంటంటే మన మీద వేసుకుంటాం. పిల్లలు ఉంటారు అనుకోండి, చిన్నపిల్లలకు వాళ్ళకు ఫీజు కట్టాలి కదా, వాళ్ళకి ఏమైనా చింత ఉంటుందా? ఇప్పుడు వాళ్ళ డాడీ, వాళ్ళకేం టెన్షన్ లేదు, మా డాడీ ఫీజు కడతాడు, మా డాడీ అన్నీ చూసుకుంటాడు, నాకెందుకు చింత? కాబట్టి టెన్షన్, చింత, వర్రీ, ఆందోళన అనేది అది మనకు నష్టాన్ని తెస్తుంది. అదే మాట రాయబడిన మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం రాసిన మాట, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడినయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకున్న వాక్యాన్ని, ఈ చింత ఎలా, హౌ టు ఓవర్కమ్ వరి అనే మాట గురించి నేను వాక్యం మీతో చెప్తాను. ఫిలిప్పు పత్రిక దొరికించా మీకు. ఫిలిప్పు 4వ అధ్యాయం 4వ వచనం, అమ్మాట చదవడమ్మా, 6వ వచనం. ఫిలిప్పు 4:6, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. చింత, వర్రీ, ఆందోళన తొలగించాలంటే 3 సూత్రాలు ఉన్నాయి. మీకు కూడా ఇవి వర్తిస్తాయి. ఎవరైనా సరే ఆందోళన, చింత, భయము, భీతి, నిరాశ, నిస్పృహ, కృంగుదల, డిప్రెషన్ ఇవన్నీ మనకుంటే బైబిల్ చెప్తుంది. వేరే వీళ్ళు ఉంటారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సు వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పే విధానం వేరు, సైకాలజిస్టులు చెప్పే విధానం వేరు. కానీ బైబిల్ చెప్తుంది, బైబిల్ చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ఆందోళన, చింత
మరి ఎలా తొలగించుకోవాలి, ఎలా నేను సంతోషంగా ఉండగలను? ఇన్ని బాధల్లో ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, రకరకాల కృంగుదలు ఉంటాయి, ఇన్ని ఇతరులు నిందలు ఉంటాయి. ఇన్ని పరిస్థితుల మధ్యలో నేను ఆనందంగా ఎలా ఉండగలను అనే దానికి ఇక్కడ ఇదే వాక్య భాగంలో పౌలు 3 విషయాలు చెప్తున్నాడు. ఈ 3 విషయాలు మనం కూడా నేర్చుకుందాం. ఒకవేళ ఈ 3 విషయాలు మనం కూడా పాటిస్తే, అవలంబిస్తే మనం కూడా ఆనందంగా ఉండగలం. దేవుడు మనల్ని రక్షించింది ఎందుకు? సంతోషంగా ఉండమనా, రోజు ఏడవమనా? సంతోషంగా ఉండాలి. అసలు యేసు ప్రభు పుట్టినప్పుడే సంతోషం. ఆయన చనిపోయిన రోజు దాన్ని ఏమంటారు? గుడ్ ఫ్రైడే. ఆయన పునరుత్థానం ఇంకా మహా సంతోషం. కాబట్టి మన దుఃఖము, నిరాశము, భయము, చీకటి ఇవన్నీ పారద్రోలడానికి యేసుక్రీస్తు ప్రభు వారు మహా సంతోషాన్ని మనకు తెస్తే, ఆ సంతోషాన్ని మనకిస్తే మనం ఏం చేస్తామంటే దుఃఖపడుతున్నాం. దుఃఖపడటం కాదు, అందుకు కాదు, సంతోషం, ఆనందం. కనుక ఇప్పుడు ఈ 3 సూత్రాల్లో మొట్టమొదటి ఏంటి అంటే, చూడండి ఆ మాటలు, 6వ వచనం, దేని గూర్చి చింతపడకుడి కానీ. యేసు ప్రభు వారు కూడా ఇవే మాటలు అంటున్నాడు. మీకు తెలుసా, కీర్తనలో గ్రంథంలో ఉంది, నీ భారం యెహోవా మీద మోపమని కీర్తన గ్రంథంలో ఉంది. కొత్త నిబంధనలో ఏమని రాయబడిందంటే, మీ చింత యావత్తు వేయడి. కాబట్టి యేసు ప్రభు వారు మీ చింత నాకు ఇవ్వండి. మనం ఏం చేస్తున్నాం? మన చింత మనమే వేసుకుంటున్నాం. చాలాసార్లు రాత్రిపూట మనకు నిద్ర పట్టట్లేదు. ఎందుకు మనకు నిద్ర పట్టట్లేదు? ఆందోళన. వాళ్ళు ఇట్లా అన్నారు, వీరు ఇట్లా అన్నారు, ఆ సమస్య ఎట్లేదు, ఏం ఇట్లా, ఆర్థిక ఇబ్బందులు, అప్పుడు ఎట్లా, ఏం చేయాలి, ఏం అర్థం కాక నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాం. అయితే ఈ చింత మీరు యేసుప్రభు మీద వేయటం నేర్చుకుంటే అప్పుడు ఆనందంగా ఉండొచ్చు. దానికి 3 పనులు మనం చేయాలి. మొట్టమొదటి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. చూడండి ఆ మాటలు, దేని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. మనం ఏం చేస్తాం? బైబిల్ ఏం చెప్తుంది? దేని గురించి చింతపడకుడి, అన్ని విషయాల గురించి ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తే మనం ఏం చేస్తాం? అన్ని విషయాల గురించి చింతపడతాం, దేని గురించి ప్రార్థన చేయము. డోంట్ వర్రీ అబౌట్ ఎనీథింగ్ బట్ ప్రే అబౌట్ ఎవ్రీథింగ్. అది బైబిల్ చెప్పేది. మనకు రివర్స్ ఉంది. మనం అన్నిటికీ వర్రీ అవుతాం, చిన్నదానికి వర్రీ, ప్రతిదానికి ఆందోళన. అన్నిటి గురించి ప్రార్థన చేయాలి, దేని గురించి చింతపడకూడదు బైబిల్ చెప్పేది. మనం దానికి సరిగ్గా ఆపోజిట్గా అన్నిటి గురించి చింతపడతాం, దేని గురించి ప్రార్థన చేయం. మన జీవితంలో సంతోషం, ఆనందం రావాలి అంటే మరలా చెప్పుతున్నాం, ఆనందించి. పౌలు చెప్పాడు, పౌలు అట్లా చేశాడు. అలాంటి కష్ట పరిస్థితుల్లో ఆనందం అనేది అది హృదయం సంబంధించి బాహ్య పరిస్థితులు. చూడండి, హ్యాపీ వేరు. హ్యాపీ అంటే వాట్ డస్ ఇట్ మీన్ ఆఫ్ హ్యాపీ? వాట్ ఈజ్ హ్యాపెనింగ్? హ్యాపీనెస్ డిపెండ్స్ అపాన్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే ఏమైతే జరుగుతున్నాయో దాన్ని బట్టి హ్యాపీనెస్ వస్తుంది. కానీ ఆనందం అలా కాదు. హ్యాపీ అనేది తాత్కాలికమైనది. ఈరోజు మీరు ఫ్రిడ్జ్ కొనుక్కుంటారు, ఎన్ని రోజులు ఉంటుంది సంతోషం? చెప్పండి, ఎన్ని రోజులు ఉంటుంది? ఒక వారం రోజులు స్విచ్ ఆఫ్. మా బావ ఒక రోజు చాలా ఏళ్ళ క్రితం ఈ దోమలు కొట్టేదాన్ని తెచ్చాడు, దోమలు కొట్టే బ్యాట్. ఇప్పుడు సంగతి కాదు, చాలా అప్పుడు అది కొత్తది. అది ఆ రోజున దోమలంతా కొడతా ఉంటే విచిత్రంగా అందరూ రాత్రంతా సంతోషమే, అందరు కొట్టేవాళ్ళు. ఆ రోజంతా ఎంజాయ్. 2 రోజుల తర్వాత దాన్ని తీసి పక్కన పడేశారు. దాని గురించి ఆనందం అనేది వస్తువులో వస్తుందా? ఫ్రిడ్జ్ కొంటాం, టీవీ కొంటాం, 2 రోజులే 3 రోజులే, ఏది ఆనందాన్ని ఇవ్వదు. జీవితంలో ఆనందాన్ని ఇచ్చే ఏకైక వ్యక్తి యేసు ప్రభు వారు. ఆయన ఇచ్చే రక్షణ, ఆ రక్షణ కలిగినప్పుడు ఆనందం. యేసు ప్రభు వారు నీ హృదయంలో ఉంటే మరి ఎందుకు ఇంత డబ్బున్న వాళ్ళు, ఈ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వాళ్ళు సూసైడ్ చేసుకోవాలి? సినిమా యాక్టర్లు. డబ్బు ఆనందాన్ని ఇస్తుందా? వస్తువులు ఆనందాన్ని ఇస్తావా? వ్యవస్థ ఆనందాన్ని ఇస్తుందా? వ్యక్తులు ఆనందాన్ని ఇస్తారా? లేదు. యేసు ప్రభు వారు తప్ప ఆనందాన్ని ఇచ్చేవారు మరెవరూ లేరు. ఆ యవ్వనస్తుడు యేసు ప్రభు చెప్పాడు, బిడ్డ, ప్రభు నాకు ఇంకేం తక్కున్నావయ్యా, నేను అన్నీ చేస్తున్నా కదా అంటే ప్రభు అంటాడు, అన్నీ చేస్తున్నావుగా, నీకు ఒకటి కొద్దుగా ఉంది, ఒక్కటి కొద్దుగా ఉంది. 1 thing thou lackest. నువ్వేం చేస్తావంటే గో అండ్ సెల్, కమ్ అండ్ ఫాలో. నీకు ఉన్నాయన్న అమ్ము, వచ్చిన వెంబడించు. అయితే అతను మిగిలిన ఆస్తి కలవాడు కనుక ముఖం చిన్నపుచ్చుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఈ రోజున
నేను మీతో వాక్యం చెప్తున్నప్పుడు అతను ఎక్కడున్నా తెలుసా? ఎక్కడున్నాడు? పాతాళంలో, నరకంలో వేదన పడుతుంది. ఓ ప్రభువా, ఆ రోజు నువ్వు చెప్పావు నన్ను వెంబడించు అన్నావు, నేను చేయలేకపోయాను. యేసుక్రీస్తు వారు లేకుండా, యేసుక్రీస్తుకు అవతల ఆనందం అనేది లేదు. దేర్ ఈజ్ నో జాయ్ విదౌట్ క్రైస్ట్. క్రీస్తు లేకుండా ఆనందం లేదు. కాబట్టి ఆనందం ఇచ్చే వ్యక్తి యేసు ప్రభు వారు. అయితే నీకు ఆనందం రావాలంటే క్రైస్తవుడిగా నువ్వు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన కూడా రైట్ ప్రేయింగ్, సరి అయిన ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన? సరి అయిన ప్రార్థన, నాట్ రాంగ్ ప్రేయింగ్. రాంగ్ ప్రేయింగ్ ఉంటుంది, రైట్ ప్రేయింగ్ ఉంటుంది. తప్పుడు ప్రార్థనలు ఉంటాయి, సరి అయిన ప్రార్థనలు ఉంటాయి. తప్పుడు ప్రార్థనలు ఎలా ఉంటాయి? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, అది కూడా మీకు చెప్తాను నేను. 3వ వచనం, మీరు అడిగినను మీ భోగల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక. ఇదేం ప్రార్థన? ఇది రాంగ్ ప్రేయింగ్. దురుద్దేశంతో, నా ఇచ్చల కొరకు, నా శరీర దురాశల కొరకై, భోగేచ్ఛలు నెరవేర్చడానికి చేసే ప్రార్థనలు చల్లవు. దేవుని చిత్తంలో ఉన్న ప్రార్థనలు మాత్రమే దేవుడు వింటాడు. ఏది పడితే అది ప్రార్థన చేసే దేవుడు వినడు. దేవుని వాక్యానుసారమైందా దేవునికి ఆలకిస్తాడు. దేవుని చిత్తానుసారమైందా దేవుడు ఆలకిస్తాడు. బైబిల్లో ఉంది, 1 యోహాను 5:14, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించినది. మీరు నా నామమున నన్ను ఏమి అడిగినను నేను చేతును. అయితే ఏమడితే చేస్తాడా? ఇప్పుడు నాకు అమెరికా పౌరసత్వం లేదు. నాకు అమెరికా పౌరసత్వం ఎందుకు? ఫోన్లు స్విచ్ ఆఫ్, సైలెంట్ పెట్టుకోండి. అమెరికా సిటిజన్షిప్పే నాకు లేదు. ప్రభువా, నాకు అమెరికా అధ్యక్షుని కావాలి ప్రభువా అంటే, వాట్ ఫుల్ యు ఆర్. ఈవెన్ దో యూ డోంట్ హ్యావ్ సిటిజన్షిప్ ఆఫ్ అమెరికా, యు ఆర్ ఆస్కింగ్. ఎంత బుద్ధిహీనత. అట్లా ఉంటాయి సార్ కొన్నిసార్లు మన ప్రార్థనలు. ఏమి అడగాలో అవి అడగకుండా సంబంధం లేని అడుగుతూ ఉంటాం. కోరికలు నెరవేర్చుకోవడం కోసం అడుగుతాం. అలాంటి ప్రార్థన రైట్ ప్రేయింగ్, సరి అయిన ప్రార్థనలో ఏముంటాయంటే చూడండి. సరి అయిన ప్రార్థనలో ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, అదే మాటలు, దేని గూర్చి చింతపడకుడు కానీ చదవండి. కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపన, ఈ 3 ఉండాలి. సరి అయిన ప్రార్థనలు ఏముంటాయి? ప్రార్థన అంటే జనరల్ ఎడోరేషన్, దానికి ఎడోరేషన్ పెడదాం. జనరల్ ప్రేయర్, జనరల్ రిక్వెస్ట్లని కూడా ప్రార్థనలో ఏం చేయాలంటే, నీకున్న ఎందుకైతుంది ఆ శబ్దాలు? ఏంటి ఆ శబ్దాలు? దయచేసి సైలెన్స్ మొదలు పెట్టుకోండి. ఇప్పుడు నాకు ఇట్లా ఏమో డిస్టర్బ్ అవుతుంది. ఏం చెప్తున్నా ఇప్పుడు? అడోరేషన్ అంటే అర్థం ఏంటంటే, నీకు ఏదైనా బాధ ఉంది, వర్రీ ఉంది, ఆందోళన ఉంది, నువ్వేం చేయాలంటే మోకరించి దేవుణ్ణి ఘనపరచడం నేర్చుకోవాలి. దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణించడం, ఆయన గుణలక్షణాలు పొగరండి. ఆయన ఎంత గొప్పవాడో మీరు చూస్తే అప్పుడు అనుకోకుండా మీకు సమస్యలు తొలగిపోతాయి. ఇది నిజం. ఎందుకంటే నేను ఒక చిన్న గీత గీస్తా, ఇట్లా చిన్న గీత. ఈ చిన్న గీత ఏమిటంటే, ఇది నా సమస్య. ఏమిటి లైను? నా సమస్యలు ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఈ సమస్యలు చిన్నగా అయిపోవాలంటే నేను ఏం చేయాలంటే, దాని పక్కన పెద్ద గీత గీస్తే అప్పుడు ఇదేమైపోతుంది? ఆ పెద్ద గీత లేనంతవరకు ఇది పెద్దదవుతుంది. కానీ ఎప్పుడైతే పెద్దది గీసినా ఇప్పుడు ఏమవుతుంది? నీ సమస్యల కంటే పెద్దవాడైన దేవుని మీద నువ్వు మనసు పెడితే, దేవుణ్ణి ఘనపరచడం మొదలు పెడితే, నీ సమస్యలు, నీ బాధలు, నీ దుఃఖాలు తొలగిపోతాయి. దేవుణ్ణి ఎడోరేషన్, ఆయన ఘనపరచడం. ఎడోరేషన్ అనే మాట చాలా గొప్ప మాట. ఆయన ఉన్నట్టుగా ఘనపరచడం, ఆయనకున్న గుణగణాలు, ఆయన ఎంత గొప్ప దేవుడో. అసలు మనం ఎందుకు దేవుణ్ణి ప్రార్థించట్లేదు? ఎందుకు దేవుణ్ణి యథార్థంగా ప్రార్థించట్లేదంటే, మన దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలియదు. తెలిసినా ఆయన మనం గణపరచట్లేదు. ఇంత గొప్ప దేవుడు నా దేవుడు, ఇంత గొప్ప వాగ్దానం నాకు ఇచ్చాడు. ఆ వాగ్దానం మనం నమ్మితే, ఆ దేవుని నమ్మితే తప్పనిసరిగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని గణపరచాలి. ఆయన పరిశుద్ధుడు. నేను కొన్ని చెప్తాను. ఆయనకు నా పరిశుద్ధుడి గురించి 2 నిమిషాలు ఆరాధించండి, గణపరచండి. ఆయన గొప్పవాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి, ఆయన సృష్టికర్త అయిన వాడు, ఆయన దయాళుడు. ఎంతసేపు ఆయన పొగడొచ్చు? ఇట్లా ఆయన సుగుణాలు, నీ సత్యము కీర్తనకారుడు, నీ సత్యము
నీ సత్యము మేఘమండలము కంటే ఎత్తైనది, నీ కృప ఆకాశము కంటే. అలాంటి భాష, అలాంటి ప్రార్థన మనం చేయగలము? మన ప్రార్థన ఏంది? ప్రభువా ఆయనలో కానీ బాగు చేయి, ఈయన ఫీజులు కట్టాడు సహాయం చేయి, ఆమెకు ఆర్థిక ఇబ్బందులు చేయి. మన ప్రార్థన దీనికి మించిపోదు. దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణించడం బైబిల్లో ఉన్న భక్తులు దావీదు ఎలా వర్ణించాడు, కీర్తనకారులు ఏ విధంగా వర్ణించారు, భక్తులు, పరిశుద్ధులు, ప్రవక్తలు, అపోస్తులు ఆయన ఏ విధంగా స్తుతించారు, ఆయన సుగుణాలు, ఆయన గుణగణాలు, ఆయన ప్రేమ ఎంతో గొప్పది, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాం. అలా కొద్దిసేపు మీరు ఆయన గణపరచడం మొదలు పెట్టాలి. రైట్ ప్రేయింగ్లో అడోరేషన్ ఉంటుంది, ఆయన ఆరాధించడం ఉంటుంది, ఆయన గొప్ప చేయటం ఉంటుంది. అది మొట్టమొదటి. అర్థమైందండి? రెండవది రైట్ ప్రేయింగ్లో ఏముంటుందంటే సప్లికేషన్. ఏమన్నా రెండవది ఏమిటంటే, ఒకటి ప్రార్థన, రెండవది విజ్ఞాపన. సప్లికేషన్, విజ్ఞాపన, ప్రార్థన. విజ్ఞాపన అంటే ఏదైనా సరే ఒక భారంతో నువ్వు దేవుని సన్నిధిలో దాన్ని ఎత్తిపట్టాలి. అర్థమైందండి? నీకు ఏదైనా దుఃఖం ఉంది, బాధ ఉంది, ఒక అంశం గురించి, ఒక విషయం గురించి, దాన్ని నువ్వు ప్రభు సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు? ఇంకొద్దిసేపట్లో సమస్త మానవుల పాపాలను కూడా ఆయన మీద మోపబడుతున్నాయి. మానవుల పాపమనే పాత్ర, దేవుని క్రోధమనే పాత్ర ఆయన త్రాగాలి. అప్పుడు ఆ బాధ అది భరించలేక యేసు ప్రభు వారు దాని నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి. ఏముంది ఆ గిన్నెలో? ఏముంది ఆ గిన్నెలో? ఏముంది ఆ గిన్నెలో? పాలు కాదు, పెరుగు కాదు. ఏముంది ఆ గిన్నెలో? దేవుని క్రోధం అనే పాత్ర. అది మామూలు పాత్ర కాదు. సమస్తమైన మానవులు చేసిన పాపాలు, ఆ పాపాలకు దేవుని యొక్క ఉగ్రత, కోపం అంతా కూడా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మీద కుమ్మరించబడింది. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు శుభ శుక్రవారం. ఆ పాపం అనే పాత్ర, ఆ దేవుని కోపమనే క్రోధమనే పాత్ర త్రాగదాలని ఆ పాత్ర దేవుడు ఆయన ముందు పెడితే, ప్రభా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొక్క నుంచి తొలగించు. అప్పుడు శిష్యులు ఏం చేయాలి? యేసు ప్రభు వారు కష్టకాలంలో ఉంటే శిష్యులు ఏం చేయాలి? ఆయనతో కలిసి ప్రార్థన చేయాలి. కానీ ప్రార్థన చేయాల్సిన శిష్యులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. విజ్ఞాపన ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది, చాలా ప్రాముఖ్యమైంది. చూడండి, ఆ మాటలు ఎక్కడ ఉంటాయి? విజ్ఞాపన ప్రార్థన కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ప్రార్థన అంటే పోరాటం, విజ్ఞాపన అంటే పోరాటం. కొలస్సీ 2వ అధ్యాయం 3వ వచనం, 2వ వచనం చదువుతారా? మీ కొరకును లవదీక వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరే తెలుసుకుపోతున్నాను. వారు ప్రేమను బ్రతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ప్రార్థన అంటే ఏమిటి? పోరాటం. ఆ మాటకు వస్తే హిస్టరీ టర్నింగ్ పాయింట్ మీకు చెప్పనా? చరిత్రలు మార్చిన ప్రార్థనలు ఉంటాయి కొన్ని అంటారు. కొన్ని జీవితంలో, నా జీవితంలో ఇది టర్నింగ్ పాయింట్ అని చెప్పుకుంటాం కదా, చెప్పుకుంటామా లేదా? అలాగే చరిత్రను మార్చిన కొంత టర్నింగ్ పాయింట్ ప్రేయర్స్ ఉన్నాయి. హిస్టరీలో యాకోబు చేసిన ప్రార్థన, ఆ రోజు కనుక ఆ రాత్రి తెల్లవారులు దేవునితో పోరాడాడు. చూడు, అతను మగసిరి గలవాడై దేవునితో పోరాడు. హోషేయ 12వ అధ్యాయం 4వ వచనంలో మాటలు ఉంటాయి. యాకోబు మగసిరి గలవాడై దూతతో పోరాడి జయముండేను. విజ్ఞాపన ప్రార్థన అంటే పోరాటమే. అది ఎపఫ్రా కూడా అదేవిధంగా పోరాడాడు. విజ్ఞాపన ఒక పర్టికులర్ అంశాన్ని దేవుని సన్నిధిలో ఎత్తుపట్టి, ఏదైతే నీకు భారం ఉందో, ఏదైతే దుఃఖం ఉందో, ఏదైతే అవసరం ఉందో, ప్రభువా ఇది నీవు తప్ప ఇంకెవరు చేయలేరు ప్రభువా, నీవు మాత్రమే చేయాలి, చేసి తీరాలి అని పట్టుదలతో ఆయన సన్నిధిలో ఎత్తుపడితే అది దాన్ని ఏమంటారంటే దాన్ని సప్లికేషన్, విజ్ఞాపనలు. ఇప్పుడు యేసు ప్రభువారు అదే చేస్తున్నాడు కదా. మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడు ఆయనే. రోమా 8:34 తండ్రి కుడిపార్శ్వన తన కుమారుడైన యేసుక్రీస్తు వారి విశ్వాసులైన మన కొరకు ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు. భూమి మీద పరిశుద్ధాత్మదేవుడు రోమా 8:26 ప్రకారం పరిశుద్ధాత్మదేవుడు విజ్ఞాపనం చేస్తే, రోమా 8:34 ప్రకారం
కుమారుడైన యేసుక్రీస్తు వారు విజ్ఞాపనం చేస్తున్నారు మన కోసం. కానీ విచిత్రం ఏంటంటే మన కోసం కుమారుడు చేస్తున్నాడు, మన కోసం పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు, మన కోసం సంఘం చేస్తుంది, మన కోసం ఇతరులు చేస్తారు. కానీ మన కోసం, మన కుటుంబం కోసం, మన సంఘం కోసం మనం చేయము. కాబట్టి సప్లికేషన్, విజ్ఞాపన ప్రార్థన. మొట్టమొదటిగా ప్రార్థన, రెండవది విజ్ఞాపన, మూడవది కృతజ్ఞత. 10 మంది కుష్ఠరోగులను బాగు చేసి ఎంతమంది వచ్చారు? ఆ రోజుల్లో కుష్ఠరోగం అయితే భయంకరమైన రోగం. కుష్ఠరోగులు ఉన్నవాడు ఏం చేయాలంటే ఊరికి పాలను వెల్లపల ఉండాలి. అతను ఎవరైనా సరే, యూదుడైనా, సమరయుడైనా, అన్యుడైనా, మరి ఈ కుష్ఠరోగం అందరినీ ఏకం చేస్తుంది. ఊరికి వెల్లపలిగా ఉండి పై పెదవితో నేను అపవిత్రుని అపవిత్రుని అపవిత్రుని, నా దగ్గరకు రావద్దని చెప్పాలి. జీవితకాలం కుష్ఠరోగంతో బాధపడి శరీరం కుంగిపోయి యెషయా మొదటి అధ్యాయంలో ఉంది. ఏముంది యెషయా మొదటి అధ్యాయంలో? తల నుంచి అరికాల వరకు కొంచెం కూడా స్వస్థత లేదు. ఎక్కడ చూసినా గాయములు, పచ్చిపుండ్లు, కట్టబడలేదు, పిండబడలేదు. అది కుష్ఠరోగానికి గుర్తు. అలాంటి కుష్ఠరోగం మరి అపవిత్రుడు, సమాజానికి దూరంగా ఉన్నాడు, కుటుంబానికి దూరం అయ్యాడు. అలాంటి వాళ్ళను దేవుడు యేసు ప్రభువు వారు ఎదురుపడి వాళ్ళకు బాగు చేస్తే ఎంత కృతజ్ఞులు వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా సరే, నేను చాలాసార్లు బండి మీద, ఇప్పుడు అంటే కారు ఉంది, కొన్ని నెలల క్రితం మోటార్ సైకిల్ మీద నా లిఫ్ట్ అడిగేవాళ్ళు. లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ ఇచ్చేవాడిని. లిఫ్ట్ ఇచ్చిన తర్వాత కొంతమంది దిగి కామ్గా వెళ్ళిపోతారు. ఏం చేస్తారు? కామ్గా. నాకు ఎంత కోపం అంటే వాడిని పిలిచి నోరు వేసి థ్యాంక్స్ అని చెప్పడం, నీకు రాదా అని తిట్టాలంత కోపం. మనం చేసిన సహాయం ఎంత? అట్లా ఒక వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చాం. లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి, నీకు ఎవరైనా నువ్వు సహాయం చేస్తే ఆ వ్యక్తి కృతజ్ఞత నీకు లేకపోతే నీకు ఎంత బాధ ఉంటుంది? అయ్యో ఇతనికి ఇంత చేశాను, కనీసం కృతజ్ఞత లేదు. జీవితం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, చనిపోయే వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఇస్తే 10 మందిలో 9 మంది కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోతే ఆ ఒక్కడు కూడా సమరయుడు. ఆ సమరయుడు వచ్చి గొప్ప శబ్దంతో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవుడు మన నుంచి మన డబ్బును ఆశించడు. దేవుడు మన నుంచి ఏమీ కోరుకోడు. దేవుడు మన నుంచి ఆశించేది ఒకే ఒకటి, ఆయనకు మనం కృతజ్ఞులై జీవించాలి, అంతే. వచనాలు చాలా ఉన్నాయి, నేను చెప్పను. కృతజ్ఞత జీవితం. దావీదు అంటాడు, దావీదు తన జీవితంలో దేవుడు ఎన్నడూ మర్చిపోలేదు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగన సమస్తమా ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొకము. ఈ రోజున మరి 10 మందిలో ఒక్కడంటే ఎంత పర్సంటేజ్? అక్కడ పర్సంటేజ్ చెప్పండి, 10%. ఇప్పుడు కూడా అంతే. దేవుడు మనకు 100 మేలు చేస్తే మనం 10% కృతజ్ఞులై ఉంటాం. మిగతా 90% మేలుని మర్చిపోతాం. దేవుడు చేసిన మేలునే మర్చిపోయే వరంగా ఉన్నాం. కాబట్టి కృతజ్ఞత. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు ఒక ప్రార్థన చేశాను నేను, నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు అనుకోండి. రేపు నేను ఏం చేయాలి? రేపు మళ్ళీ నాకు ఇంకొక అవసరం ఉంది. అవసరం ఏం చేయాలి? నేను ప్రార్థన చేయాలి, అదే కదా. ప్రార్థన చేయకుండా ఏం చేయాలి? నేను నిన్న చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు, దానికి ముందు కృతజ్ఞత చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా కొత్త ప్రార్థన, మనం కృతజ్ఞత చెప్పకుండా మళ్ళీ ఫ్రెష్గా ప్రార్థన చేసినాం అనుకో, దేవుడు అనుకుంటాడు అంటే కృతజ్ఞత లేని వాళ్ళం. రైట్ ప్రేయింగ్లో 3 ఉంటాయి. ఒకటి ప్రార్థన, రెండవది విజ్ఞాపన, మూడవది కృతజ్ఞత. కాబట్టి ఈ మాటలన్నీ ఎక్కడ నేర్చుకున్నాడు పౌలు? ఈ ప్రార్థన, ఈ రైట్ ప్రేయింగ్ ఎక్కడ నేర్చుకున్నాడు? దానియేలు ద్వారా నేర్చుకున్నాడు. సమయం ఎక్కువ, 8:30 వరకు టైం ఉంటుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. అమ్మా, దానియేలు 6:10. చూసారు ఇక్కడ ఏమున్నాయి? రైట్ ప్రేయింగ్లు ఏమున్నాయి? ఇక్కడ చూడండి, ప్రార్థన చేయుచు స్తుతించుచు వచ్చాను. ఇంకా 11వ వచనంలో ప్రార్థన చేయుటను ఆయనను బతిమాలుకొనుటయు. రైట్ ప్రేయింగ్లో ఇన్ని ఉంటాయి. ఏదో ప్రార్థన అంటే ప్రార్థన చేయటం, అది అడగడం, ప్రభు అది చేయి, ఇది చేయి, వాళ్ళని దీవించు, వీళ్ళని దీవించు, ఇది కాదు ప్రార్థన. ప్రార్థన అంటే ఏమిటంటే ఇన్ని ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి, తర్వాత ప్రార్థన ఉండాలి, తర్వాత
విజ్ఞాపన ఉండాలి. ఇంకా ఆయన తిమోతిలో ఇంకొక మాట చెప్తున్నాడు. ఆయన ఎవరు? పౌలు. మొదటి తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. అంటే రైట్ ప్రేయింగ్ అంటే ఏంటో మీకు చెప్తాను. మొదటి తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. భక్తియు కలిగి బ్రతుకు నిమిత్తము స్పీడ్గా చదవమ్మా. విజ్ఞాపనములను ఒకటి విజ్ఞాపనములను, 2 ప్రార్థనలను, 3 యాచనలను, 4 పౌలు నేర్చుకున్నాడు. ఎక్కడి నుంచి? ఇది దానియేలు. కాబట్టి ప్రార్థనలు ఏముంటాయి? రైట్ ప్రేయింగ్లు ఏముండాలి? విజ్ఞాపన, ప్రార్థన, యాచన. ఎన్ని ఒకటే కాదు, అన్నీ ఒకటైతే ఒకటే ఉంటాయి కదా. వేరు వేరు. ప్రార్థన వేరు, యాచన వేరు, విన్నపం వేరు, విజ్ఞాపన వేరు, బతిమాలుకోవటం వేరు, కృతజ్ఞతలు వేరు. ఇట్లా విభజించుకొని మనం ప్రార్థన చేస్తాం. మీరు ఒక అర్ధగంట ప్రార్థన చేశారు, కొద్దిసేపు దేవుని స్తుతించండి. ఒక 5 నిమిషాలు దేవునికి సుగుణాలు పొగడండి. కొద్దిగా ఒక 5 నిమిషాలు ఏదన్నా ఒక పర్టికులర్ అంశమును విజ్ఞాపన చేయండి. అట్లా ప్రార్థన విభజించుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు అటువంటి ప్రార్థన వింటాడు. అది రైట్ ప్రేయింగ్. ఏమైతే మనం సరైన ప్రార్థన చేస్తామో, అందుకే నేను ప్రేయింగ్ అనలేదు, ఏమన్నాను? రైట్ ప్రేయింగ్. నీ జీవితంలో చింత, వర్రి, దుఃఖము, నిరాశ పోవాలంటే ప్రార్థన కాదు. ఏ ప్రార్థన చేయాలి? సరి అయిన ప్రార్థన చేయాలి. ఆ సరి అయిన ప్రార్థనలో దేవుణ్ణి ఎడోరేషన్ ఉండాలి. 2వది సప్లికేషన్ ఉండాలి. 3వది అప్రిషియేషన్, అంటే TION చివరిలో వచ్చినట్టుగా ఈ 3 ఉండాలి. అంటే ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత. అక్కడ దానియేలులో బతిమాలుకోవటం, ఇక్కడ యాచనలు, ఇవన్నీ ఉంటాయి. 7 ఉన్నాయి. 7 దాన్ని ఏమంటారు? అడ్జెక్టివ్స్ అంటారా, యాడ్వర్బ్స్ అంటారా? 7 ఉన్నాయి. 7 నౌన్స్ అంటారు వీటిని. ప్రేయర్, తర్వాత సప్లికేషన్, ఇట్లా ఏమంటారు? 7 ఉన్నాయి. 7లో ఒక 3-4 మనం చూసాం. అర్థమైందండి? కాబట్టి సరి అయిన ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. సరి అయిన ప్రార్థన చేయనంత కాలం నీ హృదయంలో ఉన్న దుఃఖం పోదు. పౌలు అంత ఆనందంగా ఎలా ఉన్నాడు? ఆయన సరిగ్గా ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు, దేవుణ్ణి పొగట్టం నేర్చుకున్నాడు, దేవుని గణపరచడం నేర్చుకున్నాడు, దేవునికి కృతజ్ఞతలు నేర్చుకున్నాడు, ఆరాధించడం నేర్చుకున్నాడు. కాబట్టి ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. రైట్ ప్రేయింగ్, అది మొదటి విషయం. ఇక రెండవ పని ఏం చేయాలి చూడండి. ఆ మాటలు అప్పుడు ఏడైపోలే. అప్పుడు ఎప్పుడు సరైన ప్రార్థన చేస్తే 6-7 కలిసి చదువుతాను. నేను చదువుతాను. దేన్ని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు అంటే ఎప్పుడు? సరి అయిన ప్రార్థన చేసినప్పుడు. అప్పుడు ఏమవుతుందట? సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలెను. హృదయం ఏమో ఇక్కడ, తలంపులేమో ఇక్కడ. ఈ హృదయానికి గాడ్ అవసరం. దీన్ని ఏమంటారంటే సెక్యూర్డ్ మైండ్. ఇప్పుడు ఈ ఫిలిప్పీ పత్రికలో 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 అధ్యాయాల్లో 4 మనస్సులు ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్లో ఏముందంటే సింగిల్ మైండ్, ఏక మనస్సు అనే మాట అక్కడ ఉంది. 2వ అధ్యాయంలో సబ్మిసివ్ మైండ్, వినయమైన మనస్సు గలవారే అంటాడు. సబ్మిసివ్ మైండ్. సెకండ్లీ సబ్మిసివ్ మైండ్. 3rd చాప్టర్లో స్పిరిచువల్ మైండ్, ఏమైనా ఆత్మీయమైన మనస్సు. ఎప్పుడైతే నీకు సింగిల్ మైండ్, ఏక మనస్సు ఉంటుందో, ఎప్పుడైతే సబ్మిసివ్ మైండ్, వినయమైన మనస్సు ఉంటుందో, ఎప్పుడైతే స్పిరిచువల్ మైండ్, ఆత్మీయమైన మనస్సు ఉంటుందో, అప్పుడు అనుకోకుండా నీకు ఏముంటుందంటే సెక్యూర్ మైండ్, అంటే సురక్షితమైన మనస్సు మన హృదయానికి కావాలంటుంది. ఆ సమాధానం దేవుని, ద పీస్ ఆఫ్ గాడ్ విల్ గాడ్ యువర్ మైండ్ అండ్ హార్ట్. మన మనస్సుకు, మన హృదయానికి దేవుని సమాధానం కావాలి ఉంటుంది. దేవుని సమాధానం లేకుండా ఎంతమంది ఎన్ని ఆధారం చెప్పినా, ఎంతమంది ఏ సైకాలజిస్టులు, ఏ సైకియాట్రిస్టులు ఎన్ని బిల్లలు వేసుకున్నా అది ఆ సంతోష సమాధానం రాదు. దేవుని సమాధానం ఎప్పుడు ఉంటుందంటే అప్పుడు, ఎప్పుడు సరి అయిన ప్రార్థన చేసినప్పుడు. మీరు దేని గురించి చింతపడకూడదు కానీ అన్ని విషయాల్లో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు
సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు. వాక్యాన్ని ఇప్పుడు నేను బైహార్ట్ చేశాను. చూసి చదివినా చూడకుండా చదువుతున్నాను. అట్లా నేర్చుకోండి వాక్యాన్ని. వాక్యం దొరకని రోజులు వస్తాయి. వాక్యాలు, వచనాలు, అధ్యాయాలు, పారాగ్రాఫ్లు కంఠోపాఠం చేయాలి. మళ్ళీ నేను చదువుతాను వినండి. దేని గురించి చింతపడకూడదు కానీ అన్ని విషయాల్లో ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. అర్థమైందండి? సరి అయిన ప్రార్థన చేయటం నేర్చుకుంటే నీకు ఆనందం వస్తుంది. అది మొదటిది. రెండవది చూడండి, 8వ వచనం చదువుతాను. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైన ఉండినేలా ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనండి. రైట్ థింకింగ్ ఏంటి? రెండో దాని పేరు ఏం పెట్టాం మనం? రైట్ థింకింగ్. సరిగ్గా ఆలోచించాలి. ఏది పడితే ఇప్పుడు ఒక ఆయన ఏమన్నాడు, ఆకాశంలో పక్షులు ఎగరకుండా నేను చెయ్యలేను. పాత సామెత మీకు తెలిసింది. కానీ అదే ఆ కాకులు నా నెత్తి మీద గూడు పెట్టుకోకుండా నేను చేయగలను. ఆలోచనలు వస్తుంటాయి, వెళ్తుంటాయి. కానీ చెడ్డ ఆలోచనల మీద మనం వెళ్ళకూడదు. ఏదైనా ఒక ఆలోచన మనకు వచ్చింది, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫలానా సహోదరుని మీద నాకు కోపం ఉంది, నేను రాత్రంతా ఆయన మీద ద్వేషిస్తూ కూర్చోవాలా? ఏదైనా ఒక చెడ్డ ఆలోచన, తప్పుడు ఆలోచన, సరైన ఆలోచన కాంతి, రాంగ్ థింకింగ్ వస్తే దాన్ని వెంటనే కట్ చేయాలి, బ్రేక్ చేయాలి. దాన్ని కొనసాగించకూడదు. అర్థమైందండి? అపవాది ఏం చేస్తాడంటే మొట్టమొదటి ఇక్కడ సత్యమైన వాటిని ఆలోచించాలి మనం. అపవాది ఏం చేస్తాడు? ఇది నిజమా? ఈ తోట చెట్ల పొలంలో ఏదైనా నువ్వు తినవద్దని దేవుడు చెప్పేనా? వాడు అబద్ధకుడు, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. కానీ యేసుప్రభు ఎలాంటి వాడు? ఇది సన్ ఆఫ్ అతను ఎలాంటి వాడు అంటే యేసుప్రభు వారే సత్యం, తండ్రి అయిన దేవుడు సత్యం, కుమారుడైన యేసుక్రీస్తు సత్యం, పరిశుద్ధాత్మ దేవుడు సత్యం. ఆయన పేరే సత్య స్వరూప్యగు. ద స్పిరిట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అనే మాట ఉంది. ద సన్ ఈస్ ద సన్ ఆఫ్ ట్రూత్. సత్యం యేసుప్రభు వారు, నేనే మార్గమును సత్యమును జీవనం. ఆయన వాక్యం సత్యం. దై వర్డ్ ఈస్ ట్రూత్. నీ వాక్యమే సత్యం. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు. కాబట్టి అబద్ధాలు మనం విడిచిపెట్టాలి. మన మనస్సు, మన ఆలోచనలు అసత్యమైన వాటి మీద ఉండకూడదు, సత్యమైన వాటిని ఆలోచించాలి. ఏది నిజమో, ఏది సత్యమైందో వాటి మీదనే మనం ఉండాలి, మనం ఆలోచించాలి. ఏది యోగ్యమైందో, ఇక్కడ చూడండి, అక్కడ ఏమేమి, ఇక్కడ ఎన్ని పదాలు రాశాడో పౌలు. ఏవి సత్యమైనవో, సత్యమైన వారితో మాట్లాడుతున్నామా, ఆలోచిస్తున్నామా? అబద్ధంలో ఆడేవాడు ఏం ఆలోచన చెప్పండి? మాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఎక్కువసార్లు అబద్ధం ఆడతాడు, తక్కువసార్లు నిజం చెప్తాడు. ఒక్కోసారి నిజం చెప్పినా కానీ అతను ఏమనుకుంటాం మనం? నిజమే చెప్తాడు. ఇది నేను ఇది అబద్ధం చెప్తున్నాను అనుకుంటాం. ఎందుకంటే వాడి బతుకంతా అబద్ధాలు చెప్పేవాడు ఏం ఆలోచిస్తాడు? రేపు ఏం అబద్ధం చేయాలి, రేపు ఎట్లా అవతల వ్యక్తిని ఎట్లా మోసం చేయాలి, అవతల వ్యక్తికి ఎట్లా మస్కా కొట్టాలి, అబద్ధాలు చెప్పాలి. ఈ ఆలోచనలన్నీ కూడా అబద్ధం. సత్యమైన ఆలోచనలు అవిశ్వాసులకు రావు. దేవుని బిడ్డలకు ఏమి రావాలంటే, నీకు సంతోషమైన హృదయం కావాలంటే, ఆనందంతో నువ్వు జీవించాలంటే అబద్ధాలు హృదయంలోంచి, మనసులోంచి తీసివేయాలి. సత్యమైన వాటి మీద నీ మనసు పెట్టాలి. రెండవది మాన్యమైనవి. మూడవది న్యాయమైనవి. అన్యాయస్తులు అన్యాయం గురించి ఆలోచిస్తారు. అన్యాయం వద్దు మనకు. మన మనసు అంతా కూడా ఎట్లుండాలంటే యేసుక్రీస్తు లాంటి మనసే మనకు ఉండాలి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు. యేసుక్రీస్తు ఎప్పుడన్నా అబద్ధాలు ఆడతాడా? ఆయన అసత్యమైన ఆలోచిస్తాడా? మాన్యమైనవి కానీ ఆలోచిస్తాడా? తర్వాత ఇంకా పవిత్రమైనవి. అపవిత్రమైన ఆలోచనలు వస్తాయి కొన్నిసార్లు. విశ్వాసులే సెక్సువల్ ఇంప్యూరిటీస్ అంటారు దీన్ని. బైబిల్లో ఉంది, కొలస్సీ 3:5 ఉంది. కొలస్సీ 3:5 నేను చదువుతాను, నోటి చెప్తానమ్మా. కావున భూమి మీద ఉన్న మీ అవయములు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత,
దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షని వీటిని చంపివేయడి. అపవిత్రమైన ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలన్నా దాంట్లో దాన్ని ఊహించుకుంటూ ఇమాజిన్ చేసుకుంటూ అట్లా చేస్తాము మనం విశ్వాసంగా. ఇది అపవిత్రమైన ఆలోచన. బ్రేక్ ద రాంగ్ థింకింగ్. దాని వెంటనే బ్రేక్ చేయాలి. నేను విశ్వాసని, క్రీస్తు రక్తంలో కలగబడ్డాను, ఇలాంటి ఆలోచన నేను చేయకూడదు. అట్లా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ అపవిత్రమైన, అన్యాయమైన, అసత్యమైన, విలువలేనిది, మోరలు కానివి వాటిని ఇలాంటి తలంపులు మనకు వస్తాయి. మన విశ్వాసులకు మాత్రాన మనం దేవదూతలం కాము, మనమేం పరిశుద్ధులం కాదు. స్టిల్ వీఆర్, అంటే మనం పాపులమే, క్షమించమైన పాపలం. మనలో శరీర స్వభావం ఉంది, పాప స్వభావం మనలో ఇంకా ఉంది. అది పోదు. ఎప్పటిదాకా పోదు? చనిపోయిన దాకా పోదు. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చేంత వరకు. అట్లని చెప్పి పాప స్వభావం ఉంది కాబట్టి నేను పాపం చేస్తానంటే కుదరదు. పాప స్వభావం, పాప తలంపులు వచ్చినప్పుడు మనం వాటిని బ్రేక్ చేయాలి. ఎవరి మీద నీ కోపం ఉందా? అసూయ కలుగుతుందా? బ్రేక్ ఇట్. అట్లా మనం బ్రేక్ చేస్తూ ఉంటే వాటిని కట్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత ఈ నెగిటివ్ థింకింగ్ పోద్ది. ఇప్పుడు ఏదైనా ఒక విషయం నీకు భయం కలుగుతుంది, భయం కలిగే తలంపులు నీకు వచ్చాయనుకోండి, దాన్ని తీసేసుకోండి. దాని స్థానంలో మరి ధైర్యమైన ఆలోచనలు చేయడం మొదలు పెడతాయి. పౌలు చెప్తున్నాడు, ఇదేమి సైకాలజిస్ట్ క్లాస్ కాదు, ఇది నేను చెప్పేది పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ కాదు. ఇదేంటిది? దేవుని వాక్యం, బైబిల్ స్టడీ. ఇది బైబిల్ స్టడీలో ఏం చెప్తున్నారంటే, మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు? దేని గురించి ఆలోచించాలంటే, న్యాయమైన, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, చీప్ థింగ్స్, చీప్ వాటి గురించి ఆలోచించవద్దు. చీప్ వ్యక్తులు ఏం చేస్తారు? చీప్ ఆలోచిస్తారు కదా. మరి తెలుగు, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఒక కొటేషన్ ఉంది, గ్రేట్ మ్యాన్ షోస్ హిస్ గ్రేట్నెస్ అంటాడు. గొప్ప వ్యక్తి తన గొప్పతనాన్ని ప్రదర్శిస్తాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే చీప్గా బిహేవ్ చేయకూడదు. అమెరికాలో కూర్చున్న, వైట్ హౌస్లో కూర్చున్నాడు ఎట్లా ఉంటాడు? ఎంత టీవీగా ఉంటాడు చక్రవర్తి, అమెరికా అధ్యక్షుడు. చీప్గా రోడ్ల మీద పరిగెత్తాడు. మనం చీప్గా ఆలోచించకూడదు. మన ఆలోచనలు ఎలా ఉండాలి? మన తలంపులు ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. రైట్ థింకింగ్, సరైన ఆలోచన చేసినప్పుడు, ఆలోచన మార్చుకుంటే. ఇవాళ నేను ఒక కొటేషన్ పెట్టాను, మీరు స్టేటస్లో మీకు చూడండి కదా. సో ఏ థాట్ రీప్ ఎన్ యాక్షన్. సల్మాన్ చూసావా? నా స్టేటస్ చదివావా ఈరోజు? తర్వాత 25 తర్వాత వాట్సాప్ స్టేటస్. సో ఏ థాట్ రీప్ ఎన్ యాక్షన్. సో an action reap a habit. So a habit reap a character. అట్లా కూడా పెట్టాను. అంటే ఒకదానికి ఒకటి లింక్. కాబట్టి మన జీవితం మొత్తం కూడా మళ్ళా ప్రభావితం చేసేవి మన ఆలోచనలే. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తిని ఒకరు అనుకున్నాడు, చంపాలి. ఎవరు చంపేస్తాడా? ఇప్పుడు చంపాలనుకున్నాడు, ఒక వ్యక్తికి అక్షం ఉంది, చంపాలకు పోయి వెంటనే చంపేస్తాడా? చంపడు. ఏం చేస్తాడు? ముందు ప్లాన్ చేస్తాడు, ఎలా చంపాలి, ఎక్కడ దొరుకుతాడు, ఎట్లా ఆలోచన, ప్రతి దానికి ఆలోచన. కాబట్టి అదేమో తప్పుడు ఆలోచన. దాన్ని మనం ఏం చేయాలంటే మన ఆలోచన రివర్స్లో సరి అయిన ఆలోచన చేయాలి. కాబట్టి సరి అయిన ఆలోచన చేయటం, తప్పుడు ఆలోచన విధానాన్ని క్రైస్తవుడు మార్చుకున్నట్లయితే పవిత్రమైన వాటి మీద, న్యాయమైన వాటి మీద, సత్యమైన వాటి మీద, ఖ్యాతి అయిన వాటి మీద, రమ్యమైన వాటి మీద కనుక మనం ఆలోచిస్తే, మన మనసు పెట్టుకుంటే మన జీవితంలో ఆనందం ఎందుకు రాదండి? అసలు ఎందుకు మనం సంతోషం పోతుంది? ఎందుకు పోతుంది? ఎప్పుడు నెగిటివ్ థింకింగే, రాంగ్ థింకింగ్స్. మన మనసులో ఇట్లా ఆలోచనలు వచ్చి ఇట్లా వెళ్ళిపోతాయి. కానీ వెళ్ళిపోవట్లే, కొన్నిసార్లు అట్లా వచ్చి కూర్చుంటున్నాయి గంటలు. ఎవరి మీద కోపం వచ్చిందనుకోండి, మనం రోజుల తరబడి ఆలోచిస్తాం. ఒక మందిరానికి వస్తాం, నాగిరెడ్డిలో ఇద్దరు అక్క చెల్లెళ్ళు, సొంత అక్క చెల్లెళ్ళే, ఇద్దరు మాట్లాడుకోరు. ఎందుకు మాట్లాడుకోరు అక్క? మీరు అడిగారు. మరి అక్క ఎందుకు మాట్లాడవు మీ అక్కతో అంటే, ఏముందన్నా మాట్లాడడానికి, సొంత అక్క చెల్లెలు బల్లలో చేయవేస్తారు.
మళ్ళీ ఇద్దరు మంచి ఆరాధన చేస్తారు, మంచి మంచి పదాలు మాట్లాడుకోరు. విశ్వాసులే ఒక సంఘానికి వస్తారు. ఇదేం మనసు చెప్పండి? ఇలాంటి వాళ్ళకు ఎన్నటికీ ఆనందం ఉండదు. ఆనందం ఉండాలంటే సరైన ఆలోచన నీకు ఉండాలి. అర్థమైందండి? కాబట్టి రైట్ థింకింగ్, సరిగ్గా ఆలోచించడం నేర్చుకోండి. సరిగ్గా ప్రభా నా ఆలోచనను మార్చు, నా జీవిత ఆలోచన విధానాన్ని మార్చు ప్రభా. సరి అయిన ఆలోచన, రమ్యమైన ఖ్యాతి గల ఎలాంటి ఆలోచనలు పౌలు ఏ విధంగా ఆలోచించాడు. మించిపోతుంది, సమయం మించిపోతుంది, నేను ముగిస్తాను. అది ఎన్నోది? మొట్టమొదటిగా రైట్ ప్రేయింగ్, నెంబర్ 1. నెంబర్ 2 రైట్ థింకింగ్. మూడవది ఏంటంటే రైట్ లివింగ్, సరియంగా జీవించటం. చూడండి 9వ వచనం చదవమ్మా. అంచితిరో అట్టి వాటిని చేయడం. మొట్టమొదటిగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండవది మనసు పెట్టుకోవాలి, ఆలోచన చేయాలి, రైట్ థింకింగ్. మూడవది రైట్ లివింగ్, సరిగ్గా చేయాలి. చేయటం చాలా ముఖ్యం. చూడండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు 1వ అధ్యాయం దొరికిందా మీకు? యాకోబు 1 యాకోబు 1వ అధ్యాయం దొరకలేదా మీకు? 21వ వచనం అయ్యా. రాజు అందుచేత చదవమ్మా. సమస్త కల్మషమును విర్రవేగుచున్న దుష్టత్వమును మాని మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునుకోకుండా వాక్య ప్రకారం. అంతే. మనం ఏం చేయాలి? వాక్యాన్ని వినే వాళ్ళంగా ఉండాలి, వాక్య ప్రకారం ప్రవర్తించే వాళ్ళంగా ఉండాలి, వాక్య ప్రకారం చేసే వాళ్ళంగా ఉండాలి. పౌలు అంటాడు, మీరు నన్ను చూస్తున్నారు కదా, నేనేం చేస్తున్నాను మీరు అది చేయండి. నేను ఎలా ప్రార్థన చేస్తున్నాను నన్ను ఆ మాటలు చదువుతాను. నేను టైం చాలా తీసుకున్నాం మనం. చూడండి ఆ మాటలు నేను చదువుతాను. 9వ వచనం. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతురో, నా ఎన్నట్టుగా ఏవి వింటితో ఏవి చూచితురో అట్టి వాటిని, అది రైట్ లివింగ్, సరిగ్గా జీవించటం. కాబట్టి సరిగ్గా ప్రార్థన చేస్తే ఆనందం ఉంటుంది, సరిగ్గా ఆలోచిస్తే ఆనందం ఉంటుంది. మూడవది సరిగ్గా జీవన విధానం సరిగ్గా చేస్తే, సరిగ్గా జీవిస్తే ఏముంటుందట? ఆనందం ఉంటుంది. కాబట్టి ఆనందానికి వ్యతిరేకంగా ఈ వర్రి అనేది తొలగిపోవాలి. ఆనందం మనకు రావాలంటే మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. సరిగ్గా మన మనస్సు సరైన వాటి మీద పెట్టుకోవాలి. మూడవది సరిగ్గా ఏ వాక్యం ఏం చెబుతుందో అట్లా తీర్మానం. ప్రభు ఇక్కడి నుంచి నేను సరిగ్గా ఆలోచిస్తున్నా. ఆయన నా మనసులో చెడ్డ తలంపులు, అసత్యమైనవి, హీనమైనవి ప్రభు నేను చెయ్యను. ఇక్కడి నుంచి నా మనస్సు ధ్యానవంతా నీ మీద పెడతాను. ప్రభు సరి అయిన ప్రార్థన చేస్తాను. నన్ను ఇంతకాలం ప్రార్థన చేశాను, నా యొక్క రాంగ్ ప్రేమ్ చేశాను. ప్రభు నన్ను క్షమించు, నీ ఆనందం నాకు అనుగ్రహించయ్యా. మూడవది సరిగ్గా జీవించడానికి, సరిగ్గా ప్రవర్తిస్తాను ప్రభా, సరిగ్గా జీవిస్తాను ప్రభా అని మూడింటి విషయంలో మీరు కనుక ఈ మూడు కనుక మీరు ప్రాక్టీస్ చేయండి, ఎంత ఆనందం మీకు ఎంత సంతోషం వస్తుందో. దేవుడు ఆ విధంగా ఈ మూడింటి ప్రకారం మనం జీవిస్తూ ప్రభువు ఇచ్చే ఆనందం, ప్రభునందు మా ఆనందం మనం అందరం పొందాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం. దేవుడి మాటలు దీవించును గాక.